దగ్గర రండి కదా సరే చెప్తుంది బాబా కాదేంటిలా ముందు అమ్మ దాసులారా మగలారా తల్లలారా మరహనామా తల్లలారా మనిషికి రాబోతే మాడిపోతాయి మరి అమ్మా అమ్మ దిగలాగో తిన్నానమ్మా బాబు శ్రీను భూమికమ్మ ఎడమెక్కులోకి వచ్చేసిందా యూటర్న్ తీసుకున్నారా జరిగిందమ్మా ఏం జరుగుతుందే పట్టుకో గట్టిగా పట్టుకో పడుకోదు మూడు పనులు రాలిపోతాయి నా పని అయిపోయింది తీసారా బాబు దాసులారా పజలే ఆనాడు కన్నా తన పేరు మీద బాధపడతా ఉంది బాధపడతా ఉంటే పిల్ల వీళ్ళందరూ అమ్మాయి ఇలా బాధపడుతుంది కదా కట్టేసిన మూటలాగా అలా చూస్తున్నారు తప్ప ఒకరు కాకుండా ఒకరన్నా రావట్లేదు చంద్రకళ సూర్యకాలకి మనకి అలా చూసుకోవాలండి అమ్మాయి ఎందుకు వస్తారక్కయ్యా వీడి మీద పాట కట్టారు పార్టీ కట్టారక్క పార్టీ అంటే జనసేన పార్టీయా వైఎస్ఆర్ పార్టీయా ఏమి కాదు జనసేన పార్టీ వీళ్ళందరూనే ఈ మధ్య పార్టీ అంటావా మీరు పుట్టింటోళ్ళు ఇంటి కడలివారా కడలవారు పుట్టింటోళ్ళు ఈ కడలి వెంకటరమణ గారు ఈ పిల్ల పురుడు సులువుగా ఉంటారని శివుడు కావాలి వచ్చారే ఎంతమంది ముక్కుల్లో పోజేస్తాడు సైతిగా శివుడు కావాలి కదా బాబా మరి ఏంటి స్వీట్ హార్ట్ తెచ్చారా ఎక్కడ కాజులూరు నుంచి అమ్మా కాజులూరు నుంచి ఏమేమి తెచ్చారే మిఠావండ్లు కోరిటికలు ఇక్కడ సిమెంట్ ఇటుకలు అన్నా కాదు తులుసు పరుగు బుక్క మైసూర్ పాకు ముక్క 5 రకాల స్పీడ్ వచ్చారమ్మా ఇరికి పురికి పెట్టాలా పెట్టాలి పెట్టకుండా ఇది తిన్నంత తినేసింది మన్నరోడు ఒంట్లో బాగోలేక రావడం మానేసింది నడునొప్పి కాళ్ళొప్పని మానేసింది తిన్నది మిగిలిపోయి ఉంటేని పక్కన గొయ్యి తీసి గోధులు పెట్టింది గోధులు కానీ పక్కన తోడుకోవాలి అది తోడుగాల రాకరాక ఇవ్వాలొచ్చింది దానికి కూడా పెట్టలేదు ఒక ఉండ కూడా అమ్మాయి దీని పోటు వాట్సాప్ లో పెట్టుకోవాలి ఇందమ్మంటే నేను అన్నాను పిల్ల పిల్ల పడుపు అంటే కారం కదా కాజాలు తింటే
తోట పెద్ద బొప్పాయి చెట్టు ఉంది ఓ పచ్చి బొప్పాయిగా కోసుకుని చెక్కుని తినేసావంటే ఖజానా ఖాళీ అయిపోతారు. ఏం చేసింది అయ్యి బాబు పచ్చి బొప్పాయిగా తింటే ఒగరగొట్టదని పొట్టు బొప్పాయిగా కోసుకుని చెక్కుని తిన్నది. అందంటమ్మా ఇందంటారు మాట వండుకున్న అమ్మ తింటమ్మా అంటదా అప్పుడు నుండి తీసుకోవాలి ఎప్పుడు భరించాలి ఆనాడు కన్నా తలపి పడతా ఉంది. 3 ఏళ్ళు ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళమంటే దాక్షారం ఆయన పేరేంటి అమ్మ పొద్దు గారు దాక్షారం ఆయన పేరేంటి హాస్పిటల్కి వెళ్ళమంటే వినాశ అయితే కాంప్లెక్స్ దగ్గర అది మల్టీప్లెక్స్ థియేటర్ ఉంది కదా ఏ సినిమాకి వెళ్ళింది ఏం సినిమాకి వెళ్ళావా అమ్మడం అప్పుడేమో సోగులు వచ్చినాయి ఎప్పుడైతే డబ్బులు వస్తున్నాయి బాధపడతా ఉంటే మహాతల్లి అంటా ఉంది బాబు రమణ నేను 6 కొడుకుల్ని నేను కన్నానా నా కడుపులో పెరిగేటి దెయ్యమో దేవరో కడపలో పెరిగేటే దయ్యమా దేవరా 6 కొడుకులు కన్నాను కానీ నా కడుపులో పెరిగేట దెయ్యమో దేవరు అంటా ఉంది. కన్నా తల్లి పేరు దేవి కన్నా తల్లి కటండి కడుపులో ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి సమాధానం చెప్తున్నాడు. అమ్మ పేరుమదేవి నువ్వు తడవాకేరా తల్లి తంకూరి అమ్మ పేరుమదేవి నేను దెయ్యాన్ని కాదమ్మా దేవుణ్ణి దయ్యాన్ని కాదమ్మా దేవుణ్ణి నేను అమ్మ పేరుమదేవి భూతాన్ని కొట్టేసి బెద్దు పంటున్నమ్మా దయ్యాన్ని కాదమ్మా భూతాన్ని కొట్టేటే స్వాముల వారు జన్మాలవుతుంటే స్వాముల వారు ఒక బొడ్లు కోయడానికి కట్టండి బ్రహ్మదేవుడు భార్య ప్రజాపతి దేవో ఆవిడు శంకరుడు భార్య పార్వతీ దేవో బ్రహ్మదేవుడు భార్య ప్రజాపతి దేవో శంకరుడు భార్య పార్వతీ దేవో కత్తులెట్టుకుని భూలోక పట్టణాలు వస్తున్నారట. భూలోక పట్టణాలు వచ్చేస్తున్నాయి. మన స్వాముల వారు దశమి నాడు ఏకాదశమి నాడు తెల్లవారితే శనివారం అనగా స్వామి వెంకటరమణ జన్మలవుతున్నాడు. గోయిందా ఏడుకొండల స్వామి వెంకటరమణ ఆయన చూడండమ్మా మన కలియుగానికి దేవుడు సూత్రధారుడు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మలవుతున్నాడు. కాబట్టి కూర్చున్న సభవారందరూ ఒక్కసారి పైకి లెగాలి. పైకి లేసి కాళ్ళకున్న చెప్పులు ఉంటే విడిచేసి ఒక్కసారి అందరూ పైకి లెగాలండి. పైకి లేసి గోవిందనామ స్మరించాలి. స్వామి వెంకటరమణ జన్మలవుతున్నాడు. తల్లి గోవింద 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 ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద గోవింద బాబులు శ్రీరామ రామ రామ రామయ్యో మరి ఏడో గర్భమన ఏడు కొండల రామ 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 రామయ్యో ఎడక గర్భన ఏడు కొండల స్వామి ఏడో గర్భమన మన ఏడు కొండల స్వామి మన ఏడే కొండల స్వామి జనమాల బుద్ధు ఏడు కొండల స్వామి బలమైన మహారాజు స్వామి జనమాలవుతుంటే
ఎండి కాగాడాలు ఎలుగోతున్నాయి రమణ బాబురు కంటే కాగాడాలు కలుగుతున్నాయి స్వామి వాడు పుట్టినప్పుడు పుట్టినట్టమ్మ ఎండికి కాగడా ఉన్నాయి కంచి కాగడా ఉన్నాయి అందుకే ఇది కోలన్నారు కోల సంబరం అన్నారమ్మా సంబరం అన్నారు స్వామి జన్మాలు అవుతుండే ఆయన నువ్వు పుట్టగాలే సిలకాలే కట్టరమణ బాబురు ఆకాశమంతానే అందమైపోయి బాబురు భూదేవి తల్లంతా అలికిలి ముగ్గులు జన్మాలవుతుంటే ఆకాశమంతా సాగింది భూదేవి తల్లంతా అలికి ముగ్గట్టినట్టుంది బాబు స్వాముల వారి జన్మాలవుతుంటే ఆయన బాబుడు బుట్టేడు ఎంకన్నా బాబుడు పుట్టి మాత్రలతోని బాబుడు పుట్టే మాత్రలతోనే పొడుగోర్రాతో ఎంకన్నా పుట్టి మహత్సలతోని గొల్లాతోనండి స్వామి సేత వెన్నంతో సంగలవాపు బంగారపు మొలతాడు నాలుగు చేతులు ఉన్నాయి చక్రం ఉంది ఈపుని ఇంజనం ఉంది లోనేత్రంపై తిరుగుతా ఉన్నది తిరుగుతా ఉంది బొడ్డల పొన్నారం ఉంది స్వామి జనమాల ఉంది ఆయన బాలువులు పోయిందన్నారు గోవిందని ఏడో పడతాను గోవిందరావు ఏర్పడ్డారు స్వామి జన్మల ఏడు స్వామి జన్మాల ఏడుగలిగి ద్వారకా పట్టణాన్ని అరివేలు మంగాదేవి మంగాదేవి జన్మించిన ఏడుగులకి ఢిల్లీ పట్టణాన్ని మీరాదేవి గర్భాన్ని తండ్రి మీరాస్థాయి గర్భాన్ని మహానుభావుడే నంచారమ జన్మలైంది నంచారమ జన్మలైన తర్వాత మంగాదేవి చెలికతులు 101 మంది జన్మలయ్యారు 101 మంది జన్మలైన తర్వాత ఆయన మహానుభావుడు మంగాదేవి తమ్ముడు గారు 7000 పింగళరాజు జన్మాల ఏడుపోయిందా అమ్మ కూర్చున్నారు వాళ్ళు పైకి లగాలి అక్షంతలు తీసుకోవాలి స్వామిని ఉయ్యాల తొట్ల పోస్తాం ఉయ్యాలో పాలు గోయిందో స్వామి పోయిందా ఆనాడు కన్నా తల్లి పేరు దేవు స్వాముల వారి జన్మాలైనప్పుడు మహానుభావుడే చెట్ల కింద చక్కగా చేయించి వారింట ఉన్నదంట ముత్యాల కుంపడ ముందు
తీసి బాబుల వారికి చంద్రమండలాలకు చేకులేసి మహానుభావుడు బాలుడు ఉయ్యాల దొట్లో పోసి భగవంతుడు జోలపాట పాడుతున్నారు పోయి నక్షత్రం ఆడవారు రావాలి ఆడవారు మీరు కదండి అందరూ పంచిపెట్టమ్మా రావాలి బాబు ఇంకా